వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ది అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ ఇయర్ అని ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ బిల్లింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్గా ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి. ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటుంది, నో అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత హూ పేస్ ఫర్ గూగుల్ యాడ్స్ అంటే ఎస్ వీ పే ఫర్ గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ అని సెలెక్ట్ చేయండి. డూ యూ అడ్వర్టైజ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ ఆర్ సమ్మన్ ఎల్స్ అని అడిగితే వీ అడ్వర్టైజ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సెలెక్ట్ చేయండి. వాట్ యువర్ ఇండస్ట్రీ బిలాంగ్స్ టు అంటే ట్రాన్స్పోర్టేషన్ కిందకి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఓకేనా, ఇది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేస్తున్నా గైస్. ఇది అయిన తర్వాత గైస్ అక్కడ సబ్మిట్ కాగానే ఇక్కడ ఇలా వస్తుంది. ఈ సెకండ్ స్టెప్ ఉంది కదా, దీని ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటారు. ఇది సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ని. అండర్ రివ్యూ యూజువల్లీ టేక్స్ 3 to 5 days అని. సో ఇది రివ్యూలో ఉంటుంది. 3 to 5 days తర్వాత మనకి ఈమెయిల్ అనేది వస్తుంది. వన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయ్యాక మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. మళ్ళీ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడిగినప్పుడు ఇది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ అవ్వగానే గైస్ ఇక్కడ వచ్చేసింది కంప్లీటెడ్ టాస్క్ అని. ఇప్పుడు కంప్లీట్ చేసిన టాస్క్ అయిపోయింది అనమాట. చూడొచ్చు, యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇది అయిపోయినట్టు, కంప్లీట్ అయినా ఇక్కడికి వచ్చేసాను అనమాట. దీని తర్వాత జనరల్గా 3 అడుగుతుంది గైస్. ఒకటేమో జనరల్ క్వశ్చన్స్ ఆర్గనైజేషన్ గురించి, సెకండ్ వన్ ఐడెంటిటీ వెరిఫికేషన్, థర్డ్ వన్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్. సో ఇప్పుడు మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేద్దాం. ఓకేనా, దీనికోసం స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా ఐడి. ఒకటేమో పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్స్ ఉంటే అవి సబ్మిట్ చేయాలి. అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, 2 సబ్మిట్ చేయాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లైసెన్స్ అడుగుతుంది, నేను లైసెన్స్ కాదు పాన్ కార్డు పెడుతున్నా, పాన్ కార్డు. సో అప్లోడ్ చేయడానికి నేను ఇక్కడ ఆల్రెడీ డెస్క్టాప్లో పెట్టాను పాన్ కార్డు ఫ్రంట్ సైడ్. ఓకే, ఇదేమో ఇక్కడ క్లియర్గా రాశారు ఆధార్ కార్డ్ ఆర్ నాట్ సపోర్టెడ్ అని. ఓకే, తర్వాత పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఏమంటుందంటే మేక్ షూర్ ద ఇమేజ్ కంటైన్స్ యువర్ ఐడి ఈజ్ ఇన్ ఫోకస్ అండ్ ఈజ్ వెల్ లిట్. సో మనం కరెక్ట్గానే అప్లోడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ యువర్ నేమ్ ఈజ్ కరెక్ట్ అండ్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అని. సో లీగల్ నేమ్ ఇది పుల్లగంటి మహేష్, అడ్రస్ ఇది, పిన్ కోడ్ ఇది. ఓకే, ఇదంతా పర్ఫెక్ట్ ఉంది. సబ్మిట్ చేస్తున్నా. ప్రొవైడ్ ద డాక్యుమెంట్ ప్రూఫ్ అని ఉంటుంది. సో ఇక్కడ 2 డాక్యుమెంట్ అడుగుతుంది గైస్. నేను చెప్పాను కదా, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా ఇంకా ఏమైనా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ఉంటే అప్లై చేయొచ్చు. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, సో నేను దాన్ని అప్లోడ్ చేస్తున్నా. 3 month స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి గైస్. సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. వెరిఫికేషన్ అండ్ ప్రోగ్రెస్కి వెళ్ళండి గైస్. ఇది ఓకే గైస్, నేను వెరిఫికేషన్ రిజల్ట్ వచ్చాక ఈమెయిల్ వచ్చాక నేను మళ్ళీ వస్తాను. ఓకే గైస్, నాకు ఈవినింగ్ ఒక మెయిల్ వచ్చింది గైస్. అదేంటంటే యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని. అది ఒకసారి చెక్ చేద్దాం. టు కంప్లీట్ దిస్ వెరిఫికేషన్ యూ నీడ్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ అన్ ఇమేజ్ ఆఫ్ యువర్ కరెంట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి సచ్ యాజ్ పాస్పోర్ట్ ఆర్ డ్రైవర్స్ లైసెన్స్ అని ఇచ్చారు. సో ప్రూఫ్ అనేది ఒకటి యాడ్ చేయమని చెప్పారు, అదేందో చూద్దాం. దానికోసం వెరిఫై నవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నా పేమెంట్స్ నా ఈమెయిల్ ఐడికి వచ్చింది. ఇది మళ్ళీ వైష్యూ అంబులెన్స్ సెట్ చేయాలి. ఎస్, ఇది వైష్యూ అంబులెన్స్ అనమాట. ఒకసారి మేనేజ్ చేద్దాం. పేమెంట్స్ ఐడి ఇది,
పేమెంట్స్ మెథడ్. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్లోకి వస్తే గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇది అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్ సరి చేసుకోమన్నారు, అయితే నేను సరి చేశాను గైస్. అడ్రస్ ఇదే ఎగ్జాక్ట్ నేము, అడ్రస్ ఇదన్నమాట. ప్రూఫ్లో ఉన్న అడ్రస్ రాసుకోవాలి గైస్. సో ఇది నేను సెట్ చేసేసాను. ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్కి వెళ్తున్నాను. గూగుల్ యాడ్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ గూగుల్ యాడ్స్కి వెళ్తే సరిపోతుంది గైస్. సైన్ ఇన్ అవుతున్నా. సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ ఇలా వచ్చింది గైస్. అయితే ఒక్కసారి బిల్లింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్తున్నా. ఇక్కడ చూసినట్టయితే సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ద అడ్రస్ ఇస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ డస్ నాట్ మ్యాచ్ ద అకౌంట్స్ అడ్రస్. సో నిన్న నేను తప్పుగా ఎంటర్ చేశాను. ఒకటి అడ్రస్ ఏమో కరెంట్ లొకేషన్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సపరేట్ వేసాను. యాక్చువల్గా రెండు ఒకటే ఉండాలి. సో నేను పర్మనెంట్ అడ్రస్ అవుతుందో అదే సెట్ చేసేసాను. ఇప్పుడు ట్రై అగైన్ నేను క్లిక్ చేస్తున్నా. ఇది పర్మనెంట్ అడ్రస్ గైస్, నల్గొండది. సో నేను అదే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి ఇక్కడ ఏదన్నా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నా. నేను బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నా. ప్రూఫ్స్ అప్లోడ్ చేస్తున్నా గైస్. ఇక్కడ అప్లోడ్ మీద ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగానే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ నేను అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. చేయగానే వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 3 to 5 days వచ్చింది. సో 3 to 5 days లోపు మనకు మెయిల్ వస్తుంది ఏంటనేది. ఆ రిజల్ట్ వచ్చాక నేను మళ్ళీ వస్తాను. ఓకే గైస్, 48 hours తర్వాత నాకు ఇలా వచ్చింది గైస్. ఇక్కడ బిల్లింగ్కి వెళ్ళి అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్తే ఇక్కడ యువర్ టాస్క్ ఈజ్ కంప్లీట్, యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ డాక్యుమెంట్స్ అని గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయింది గైస్. యాడ్ ప్రస్తుతానికి అయితే రన్ అవ్వట్లేదు. మళ్ళీ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చూపిస్తాను. ఇప్పుడైతే ఐడెంటిటీ వెరిఫైడ్ అని ఇక్కడ నేమ్ చూస్తుంది, అంటే ఇట్ ఈస్ వెరిఫైడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం అడ్వర్టైజర్ వెరిఫికేషన్ నేర్చుకుందాం. ఓకేనా.